Hello friends, very good evening. Welcome to Daily Economy News Analysis. LTX classes lo UPSC Infinity, our flagship UPSC program lo join అవ్వాలి అనుకుంటే మీరు చేయాల్సింది ఆన్లైన్ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ ఉన్న ప్లాన్ని, ఆఫ్లైన్ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ ఉన్న ప్లాన్ని అబ్జర్వ్ చేయడమే. ఆన్లైన్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి, 5,000 per month లేదా 50,000 సింగిల్ పేమెంట్. ఆఫ్లైన్ కావాలంటే 10,000 per month లేదా 70,000 సింగిల్ పేమెంట్. ఆఫ్లైన్ హైదరాబాద్, వైజాగ్లో ఉంది. ఆఫ్లైన్ జాయిన్ అయితే ఆన్లైన్ ఫ్రీగా లభిస్తుంది. ఈ ఫీజు అనేది మీకు 15 జూన్ వరకు మాత్రమే వ్యాలిడ్. తర్వాత ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండింటిలో కూడా ఫీజులు అనేవి పెరగబోతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఏ డౌట్ ఉన్నా ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు వివరాలు కనుక్కోవచ్చు, లేదా వెబ్సైట్లో డైరెక్ట్గా కూడా మీరు పర్చేస్ చేయవచ్చు. సో జూన్ నుంచి డిసెంబర్ సీజన్ అంతా కూడా ఆప్షనల్ సీజన్ అమ్మ. ఎవరైనా సరే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఆప్షనల్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఇదే రైట్ టైం. సో టైం వేస్ట్ చేసుకోకుండా ఆప్షనల్ని చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకొని మన దగ్గర 5 ఆప్షనల్స్ ఉన్నాయి. ఈ 5 ఆప్షనల్స్ కూడా మనం డీటెయిల్డ్గా బేసిక్స్ నుండి కవర్ చేసుకుంటూ వెళ్తాం. పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, మీరు ఏవైనా సరే ఎలా క్లాస్ ఉంటాయని మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ 3 ఆప్షన్స్ నేనే స్వయంగా డీల్ చేస్తాను. సో మీకు భయపడాల్సిన అవసరం లేదు. క్లాసెస్ మీకు రికార్డెడ్, లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో లభిస్తున్నాయి. 15th జూన్ వరకు ఇవి వ్యాలిడ్. ఈ ఫీజు అనేది వ్యాలిడ్, తర్వాత ఫీజు పెరుగుతుంది. అండ్ వీటిపైన కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడ్ అని లభిస్తుంది. ఒక ఆప్షన్ నుంచి ఇంకో ఆప్షన్కి స్విచ్ అవ్వాలని స్విచ్ అవ్వచ్చు. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. వెబ్సైట్లో డైరెక్ట్గా కూడా మీరు పర్చేస్ చేయవచ్చు, పెట్టుకోండి. సో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ, ఆర్బీఐ ప్రెస్ రిలీజ్ ఇది. సో బేసికల్గా ఆర్బీఐ ఏం చెప్తుందంటే, ఇట్ హెస్ రిలీజ్డ్ గైడ్ లైన్స్ ఆన్ డిఫాల్ట్ లాస్ గ్యారంటీ ఇన్ డిజిటల్ లెండింగ్. అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా లెండింగ్ చేసేటప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు, డిఫాల్ట్ లాస్ గ్యారంటీ. అంటే అర్థం ఏంటనేది మేము ఒకసారి చూద్దాం, కొంచెం డీటెయిల్గా వెళ్తే మీకు అర్థమవుతుంది. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ది కాన్సెప్ట్ ఆఫ్ డిజిటల్ లెండింగ్ వేర్ ఇన్ యు ఆర్ లెండింగ్ డైరెక్ట్లీ ఆన్ ది వెబ్. ఒక సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్లో కానీ యాప్ ద్వారా కానీ డైరెక్ట్గా లెండింగ్ చేయడానికి మనం డిజిటల్ లెండింగ్ అని చెప్పేసి అంటాం. సో ఏం జరుగుతుందంటే, మనకి ఇప్పుడు ఆర్బీఐ ద్వారా రెగ్యులేట్ చేస్తున్న బ్యాంకులు వాటిని రెగ్యులేటెడ్ ఎంటిటీ అనే పేరుతో పిలుస్తున్నారు. వీళ్ళు కొన్నిసార్లు ఏం చేస్తారంటే, లెండింగ్ సర్వీస్ అంటే అప్పులు ఇవ్వడం, లోన్స్ ఇవ్వడం అనే కార్యక్రమాన్ని కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తారు, అవుట్సోర్స్ చేస్తారు. అంటే వేరే వాళ్ళకి అప్పచెప్తారు. అర్థమవుతుందా? అవుట్సోర్స్ చేయడం అంటే వేరే వాళ్ళకి అప్పచెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, వాళ్ళకి అవసరమైన ఐటీ అంతా కూడా ఇన్ఫోసిస్కో, టీసీఎస్కి ఇచ్చేసింది. దాన్ని ఏమంటాం, అవుట్సోర్స్ చేయడం. మనం ఇంటర్నల్గా సాఫ్ట్వేర్ అని పెట్టి ఇవన్నీ ఎందుకు వాళ్ళకి అప్పచెప్తాలు చేసుకుంటారు కదా. అలాగే బ్యాంకు వాడు కూడా వాడి లోన్ కొంత వాళ్ళు చేసుకుంటూ ఎడిషనల్గా ఇంకెవరైనా మీ తరపున మేము లోన్లు ఇస్తాము, మా ప్లాట్ఫామ్లో మేము లోన్ ఇవ్వచ్చా అని చెప్పి వీళ్ళు అప్రోచ్ అవుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఆ సర్వీస్ సరే మీరు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ ప్లాట్ఫామ్లో లోన్ ప్రాసెస్ అయ్యే సిస్టమ్ అంతా కూడా అరేంజ్ చేస్తూ ఉంటారు. సో ఈ లోన్ సర్వీస్ వాళ్ళు ఏమంటాం, మనం లోన్ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటాం. వి కాల్ దెమ్ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఓకే. సో ఈ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఏం చేస్తాడంటే, హీ టేక్స్ అప్ ది రోల్ ఆఫ్ కస్టమర్ ఎక్విజిషన్. అంటే బ్యాంక్కి పని తగ్గిస్తాడు, లోన్కి కస్టమర్స్ని తనే ఎక్వైర్ చేస్తాడు. మార్కెటింగ్ చేయడం ద్వారా, రకరకాల పనుల ద్వారా కస్టమర్స్ని తను ఎక్వైర్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే లోన్ ప్రాసెస్ అంతా కూడా, లోన్ ప్రాసెసింగ్, లోన్కి అవసరమైన పనులన్నీ కూడా వీడు బ్యాంకు తరపున చేసి పెట్టడం అనేది జరుగుతుంది. అయితే డబ్బులు వచ్చేవి బ్యాంకు నుంచే, కానీ వీడు మధ్యవర్తిలాగా, ఒక మీడియేటర్ లాగా బ్యాంకు కొంచెం పని తగ్గించి కన్జ్యూమర్ని అట్రాక్ట్ చేసి వాళ్ళని ఎక్వైర్ చేసి వాళ్ళకి లోన్ వెళ్ళేలాగా చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఈ కాన్సెప్ట్లో ఈ లోన్ సర్వీస్ ప్రొవైడర్ డిఎల్జీ అనే పదాన్ని వాడారు, చూసారు ఇక్కడ, డిఫాల్ట్ లోన్ గ్యారంటీ. అంటే ఇప్పుడు ఎవరైనా సరే వ్యక్తి, ఇక్కడ చూడండి, ఇది రెగ్యులేటెడ్ ఎంటిటీ లేదా బ్యాంక్, ఆర్బీఐ ద్వారా రెగ్యులేట్ చేయబడుతున్న బ్యాంక్ ఇది. ఇక్కడేమో ఎల్ఎస్పి ఉంది, అంటే లోన్ సర్వీస్ ప్రొవైడర్స్, లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నాడు. ఇక్కడేమో కస్టమర్ ఉన్నాడు. ఈ కస్టమర్ వచ్చేసి ఇతని ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నాడు. సో ఈ కస్టమర్
ఈ ప్లాట్ఫామ్లో లోన్ తీసుకున్నాడు. లోన్ ఇచ్చేది ఎవరు? బ్యాంకే. సో ఈ బ్యాంక్కి ఈ లోన్ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్కి టైఅప్ ఉంది. సో బ్యాంక్ డైరెక్ట్గా లోన్ ఇవ్వకుండా వీళ్ళ ద్వారా బ్యాంక్ లోన్ ఇస్తుంది. లెట్స్ అజ్యూమ్ ఒక 5 లక్షల రూపాయల లోన్ ఇచ్చింది అనుకో. సో 5 లక్షల రూపాయల లోన్ ఎలా ఇస్తుంది? ఇతను డైరెక్ట్గా బ్యాంక్ దగ్గరికి వచ్చి తీసుకోవట్లేదు, వీళ్ళ ద్వారా తీసుకుంటున్నాడు. బ్యాంకుకి అవసరమైన పని అంతా వీళ్ళు చేసి పెడుతున్నారు. సో ఈ 5 లక్షల రూపాయలు బ్యాంకు నుంచి కస్టమర్కి వెళ్ళిపోయింది. విషయం ఏంటి అంటే, ఒకవేళ ఇతను డిఫాల్ట్ చేస్తే వాట్ ఇఫ్ హీ డిఫాల్ట్స్? ఒకవేళ డిఫాల్ట్ చేస్తే, డిఫాల్ట్ చేయడం అంటే అర్థం ఏంటి? తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోతే రిస్క్ ఎవరికి ఉంటుంది? బ్యాంకుకు ఉంటుంది. ఎందుకంటే డబ్బులన్నీ బ్యాంకు కదా, ఇటు మధ్యవర్తి అంతే, బ్యాంకుకి రిస్క్ ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ ఈ లోన్ తీసుకున్న వాడు డిఫాల్ట్ చేస్తే అందులో కొంత అమౌంట్ వీళ్ళు ఇస్తే ఎలా జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షల లోన్ తీసుకున్నారు, ఒక 5% వరకు, అంటే ఈ లోన్ అమౌంట్లో ఒక 5% వరకు ఈ లోన్ సర్వీస్ ప్రొవైడర్ గ్యారంటీ ఇస్తే, గ్యారంటీ అనేది ప్రొవైడ్ చేశారనుకోండి, అప్పుడు ఈ బ్యాంక్కి కొంత ప్రొడక్షన్ వచ్చినట్టే కదా. అంటే ఈ 5 లక్షల్లో ఒక 5% అంటే ఒక 25,000 రూపాయల వరకు గ్యారంటీ ఉంది. అంటే వాడు ఎత్తేసినా సరే వీడు పే చేస్తాడు. ఈ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఎవడున్నాడో వాడే ఆ 25,000 రూపాయలు ప్రొవైడ్ చేస్తాడు 5% వరకు. అయితే విషయం ఏంటి సార్, రిమైనింగ్ డబ్బులు పోతున్నాయి కదా అనుకోవచ్చు. ఎవరైనా సరే డిఫాల్ట్ చేసినప్పుడు ఆ లోన్ అది ఎన్పిఏగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మారుతుంది. లోన్ రికవరీ ఆ ప్రొసీజర్స్ అన్నీ జరుగుతాయి, జరగవని కాదు. ఈ డిఫాల్ట్ లాస్ గ్యారంటీ ఇప్పుడు మాట్లాడుతుంది అదే, డిఫాల్ట్ లాస్ గ్యారంటీ. అంటే డిఫాల్ట్ చేసినప్పుడు వచ్చిన లాస్కి వీళ్ళు గ్యారంటీ ప్రొవైడ్ చేయడం. దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఎవడైతే ఉంటాడో వీడు కస్టమర్ని ఎక్వైర్ చేసినప్పుడు కేర్ఫుల్గా ఉంటాడు, డ్యూ డిలిజెన్స్ చేస్తాడు. ఎందుకంటే హీ ఆల్సో హ్యాస్ హిస్ స్కిన్ ఇన్ ద గేమ్. ఎందుకంటే తను డిఫాల్ట్ చేస్తే తిను కూడా నష్టపోతాడు కాబట్టి, లోన్ గ్యారంటీ తిని ఇస్తున్నాడు కాబట్టి తినికి కూడా నష్టం ఉంటుంది కాబట్టి వీడు కేర్ఫుల్గా ఉంటాడు అన్న నమ్మకం బ్యాంకుకి వస్తుంది. అర్థమవుతుందా మీకు? లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ కూడా వాడు కూడా నష్టపోతాడు కాబట్టి కేర్ఫుల్గా ఉంటాడన్న నమ్మకం బ్యాంకుకి వస్తుంది. బ్యాంకుకి ఎప్పుడైతే ఆ నమ్మకం వస్తుందో వీళ్ళ ద్వారా లోన్స్ ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తాయి. మీకు అర్థమవుతుంది? అట్ దిస్ పాయింట్ వీళ్ళు రెడీగా ఉన్నప్పటికీ బ్యాంకులు భయపడతాయి. ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చేస్తారు, ఆ లోన్ తీసేసుకుంటాడు, వాటి తర్వాత ఇవ్వకపోతే తర్వాత చాలా హెడ్ఏక్స్ ఉంటాయి కదా అని బ్యాంకులకు భయాలు ఉంటాయి. వీడు గ్యారంటీ ఇచ్చాడు అనుకోండి, బ్యాంక్కి నమ్మకం అనేది పెరుగుతుంది. బికాస్ దిస్ పర్సన్ ఆల్సో హ్యాస్ హిస్ స్కిన్ ఇన్ ద గేమ్. ఓవరాల్గా స్కీమ్ ఆఫ్ థింగ్స్లో తను ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి తేడా కొట్టదు, కొంతవరకు మనకి రిస్క్ తగ్గుతుంది. కాబట్టి బ్యాంకులు అనేవి వీళ్ళ ద్వారా ఎక్కువ లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తారు, తద్వారా వీళ్ళకి బిజినెస్ అనేది పెరుగుతుంది. ప్రతి లోన్కి బ్యాంక్ వాళ్ళు కమిషన్ ఇస్తారు. సో ఆ రకంగా వీళ్ళకి బిజినెస్ అనేది పెరుగుతుంది అనేది ఆస్పెక్ట్ అనమాట. సో ఈ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ ఎవరు? ఫిన్టెక్ ప్లేయర్స్, ఫినాన్షియల్ టెక్నాలజీ కంపెనీస్. అవి ఆర్బీఐ రెగ్యులేషన్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది సంబంధం లేదు. ఇది వేరే బ్యాంక్ కూడా అవ్వచ్చు, లేదా ఏదైనా ఎనీ అదర్ ఫినాన్షియల్ టెక్నాలజీ లైక్ ఫోన్పే, గూగుల్ పే ఇట్లాంటి వాళ్ళు కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు వీళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని వీళ్ళ తరపున వీళ్ళు లోన్స్ ఇవ్వచ్చు. అయితే ఇచ్చినప్పుడు దానికి ఏంటి, డిఫాల్ట్ లాస్ గ్యారంటీ అనేది ప్రొవైడ్ చేయడానికి ఆర్బీఐ ఇప్పుడు గైడ్ లైన్స్ ఇచ్చింది. మీరు ఒకసారి గైడ్ లైన్స్ చూపిస్తాను, మీకు క్లారిటీ వచ్చేస్తుంది, కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో ఇక్కడ చూడండి, డిఫాల్ట్ లాస్ గ్యారంటీ, ఇది ఆర్బీఐ వెబ్సైట్లో తీసుకున్న డాక్యుమెంట్. గ్యారంటీ యొక్క డెఫినేషన్ ఒకసారి మీరు గమనించండి. ఇట్స్ ఎ కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్ కాల్డ్ బై వాట్ ఎవర్ నేమ్ బిట్వీన్ ద రెగ్యులేటెడ్ ఎంటిటీ, అంటే మన బ్యాంకులు కావచ్చు, ఏదైనా కావచ్చు, అండ్ అన్ ఎంటిటీ మీటింగ్ ద క్రైటీరియా లైట్ డౌన్ ఎట్ పారా 3 ఆఫ్ దీస్ గైడ్ లైన్స్. పారా 3లో మెన్షన్ చేసిన గైడ్ లైన్స్ కొన్ని ఇక్కడ రాశారు. సో ఎవరంటే the LSP providing lending service provider providing DLG must be incorporated as a company under Companies Act ద్వారా ఒక కంపెనీగా ఇన్కార్పొరేట్ చేయబడ్డ ఆర్గనైజేషన్కి రెగ్యులేటెడ్ ఎంటిటీ, అంటే మనకి ఆర్బీఐ ద్వారా బ్యాంకింగ్ లైసెన్స్ తీసుకుని ఆర్బీఐ రెగ్యులేషన్లో ఉన్న బ్యాంక్కి మధ్యలో జరిగే కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్ అనమాట. అండర్ విచ్ ద లేటర్ అంటే ఎవరు? ఈ కంపెనీస్ యాక్ట్ ద్వారా ఏర్పాటు చేయబడ్డ LSP. అంటే వీడు ఇక్కడ ఇందాక మనం చెప్పిన స్టోరీలో
ఇతను తర్వాత చెప్పబడ్డ వ్యక్తి అని అర్థం. లేటర్ ఏం చెప్పారు అక్కడ, గ్యారంటీస్ టు కాంపెన్సేట్ ది ఆర్ఈ. ఆర్ఈ అంటే రెగ్యులేటెడ్ ఎంటిటీకి కాంపెన్సేట్ చేయడానికి గ్యారంటీ ఇస్తారు. ఎలాగా, లాస్ డ్యూ టు డిఫాల్ట్, అది తీసుకున్నవాడు డిఫాల్ట్ చేస్తే వచ్చే లాస్లో కొంత గ్యారంటీ వెలుస్తారు. అప్ టు ఎ సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ ద లోన్ పోర్ట్ఫోలియో ఆఫ్ ది ఆర్ఈ, కొంత పర్సంటేజ్ వరకు స్పెసిఫైడ్ అప్ ఫ్రంట్. ఎంత అనేది ముందే క్లియర్గా చెబుతారు. ఎంత అనేది కూడా ఇందులో క్లియర్గా చెప్పారు, మీరు ఒకసారి గమనించవచ్చు. చూడండి, ఈ ఏం చెప్పారంటే, ఆర్ఈ షల్ ఎన్ష్యూర్ దట్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ డిఎల్జీ కవర్ ఆన్ ఎనీ అవుట్ స్టాండింగ్ పోర్ట్ఫోలియో విచ్ ఇస్ స్పెసిఫైడ్ అప్ ఫ్రంట్ షల్ నాట్ ఎక్సీడ్ 5% ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ దట్ లోన్ పోర్ట్ఫోలియో. 5%కి మించకూడదు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5%. సో వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడే 1% లోన్ గ్యారంటీ ఇస్తావా, 2%, 3%, 4%, 5% అని చెప్పి మన రెగ్యులేటెడ్ ఎంటిటీ మరియు ఆ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఇద్దరు కూడా అగ్రిమెంట్ చేసుకుంటారు. అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు అప్ టు 5% వరకు తను డిఫాల్ట్ లాస్ గ్యారంటీ ఇవ్వవచ్చు అని క్లియర్గా చెప్పారు. అయితే ఆ గ్యారంటీ ఏ రకంగా ఇవ్వాలనేది కూడా ఆర్బీఐ క్లియర్గా మెన్షన్ చేసింది. ఏ రకంగా ఇవ్వాలి, క్యాష్ డిపాజిటెడ్ విత్ ది ఆర్ఈ అంటే నువ్వు ఏదైనా రెగ్యులేటెడ్ ఎంటిటీలో ఈ పర్టికులర్ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ క్యాష్ని డిపాజిట్ చేసి, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ ఎస్బీఐ ఉంది, ఇక్కడ ఫోన్పే ఉంది. ఫోన్పే వాడికి ఎస్బీఐలో క్యాష్ డిపాజిట్ చేశాడు. సో మీ దగ్గర నేను డిపాజిట్ చేసిన క్యాష్నే మీరు గ్యారంటీగా ఉంచుకోండి అని చెప్పచ్చు. లేదా ఎఫ్డీస్ మెయింటైన్డ్ విత్ ఏ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్. ఈ ఫోన్పే వాడు ఏదో ఐసిఐసిఐ బ్యాంకులోనో వేరే బ్యాంకులోనో ఎఫ్డీ మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ మెయింటైన్ చేసి దానిపైన అధికారాన్ని ఎస్బీఐకి ఇచ్చాడు. అంటే వీరిద్దరికి అది అగ్రిమెంట్ అవుతుంది అలాగా. లేదా బ్యాంక్ గ్యారంటీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్ఈ. సో ఫోన్పే వాడు వాడి బ్యాంకు, లెట్సే వాడికి యాక్సిస్ బ్యాంకు ఏదో బ్యాంకు, వాడి బ్యాంక్ ఉందనుకోండి, ఈ యాక్సిస్ బ్యాంక్ అడిగి బ్యాంక్ గ్యారంటీ తీసుకుంటాడు. ఇవ్వండి, ఫోన్పే వాడి తరపు నేను గ్యారంటీ ఇస్తున్నాను అని చెప్పేసి యాక్సిస్ బ్యాంక్ వాడు ఎస్బీఐకి గ్యారంటీ ఇవ్వడం. సో ఒక 5 లక్షల లోన్ లేదా 10 లక్షల లోన్ అనుకోండి, 50,000 రూపాయలు, 5% అనుకోండి 50,000 రూపాయలు విడివ్వాలి. సో ఫోన్పే వాడు ఇవ్వలేదు అనుకోండి, ఫోన్పే వాడికి గ్యారంటీ ఇచ్చినందుకు యాక్సిస్ బ్యాంక్ వాడు ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అది బ్యాంక్ గ్యారంటీ అంటే కదా. సో వీటి రూపంలో, ఈ మూడింటి రూపంలో ఈ రెగ్యులేటెడ్ ఎంటిటీ లైక్ ఎస్బీఐ ఈ డిఎల్జీని యాక్సెప్ట్ చేయవచ్చు, డిఫాల్ట్ లాస్ గ్యారంటీని యాక్సెప్ట్ చేయవచ్చు అని క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ఇది కదా డిఫాల్ట్ లాస్ గ్యారంటీ ఇన్ డిజిటల్ లెండింగ్. ఇది లేటెస్ట్ గైడ్ లైన్స్ ఆర్బీఐ నుంచి వచ్చాయి. సో సీసాట్ పేపర్ చుక్కలు కనిపించేసి మొన్న ఎగ్జామ్లో అందరికీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను బ్యాచ్ స్టార్ట్ చేస్తాను. 2024కి ఇప్పటి నుంచి సాలిడ్గా సీసాట్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో నేను స్వయంగా మెజారిటీ టాపిక్స్ అన్ని డీల్ చేస్తాను. మీకు ప్రతి వారం క్లాసులు చెప్తూ, టెస్టులు పెడుతూ, క్యాట్ లెవెల్లో, మరి ఇంకా కింది లెవెల్లో క్లాసులు చెప్పదలుచుకోలేదు. పేపర్ టఫ్నెస్ బట్టి హై లెవెల్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాను. సో క్యాట్ లెవెల్లో క్లాసెస్ ఉంటాయి. వాటితో పాటు క్వాంటిటీ, వాటికి ఎడిటోరియల్ అనాలిసిస్, వొకాబులరీ, వీక్లీ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది ప్యాకేజ్. సో 10,000 రూపీస్ ఫీజు. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడ్ అనేది ఉంది. అంతే. టేక్ కేర్, బాయ్.